కాంగ్రెస్ పార్టీ జగనన్న మహిళా పక్షపాతి, అందుకని వాళ్ళు మమ్మంటున్నాం నేటికి. నేరులో ఉండండి. అందరికీ నమస్కారం. మంచి ఎండలో బయటకు తీసుకొచ్చినందుకు ఏమనుకోవద్దు. ఏమన్నా అనుకుంటున్నారా? ఇంత ఎండలో బయటకు వచ్చే సౌండ్ మాత్రం ఏం లేదే. సిద్ధమేనా? రెండు వారాల క్రితం జగన్మోహన్ రెడ్డి వెంకటగిరికి వచ్చాడు. ఆయన చూడడానికి మీరు వచ్చారు. ఎండలోనే నిలబడి 2 గంటలు మాట్లాడాడు. గంట వచ్చారా? మీరు చూశారు కదా. అందుకే ఆయన సంతోషపడ్డాడు. వారం రోజులు, ఈరోజు సోమవారం, కరెక్ట్గా 10 సోమవారం. ఏముంది అప్పుడే కదా బాబు, అది మీరు ఆ రోజు మీరు నిర్ణయిస్తారు. ఓటేయాలి, 2 ఓట్లు ఉంటాయి, 2 ఫ్యాన్ గుర్తుకే, అంతే కదా. ఎందుకు వేయాలి అన్న విషయాలు చెప్పాలా? అవసరమా? అందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారా? ఫ్యాన్ గుర్తుగానే. గురుమూర్తి గారు ఎంపీ, ఆయనే మళ్ళా ఎంపీ, ఎమ్మెల్యే. సంతోషం. నా గురించి 2 విషయాలు చెప్తా. అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, నిర్ణయించుకున్నారు ఫ్యాన్ గుర్తు మీదే ఓటేయాలి అని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని. ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తున్నాడు. 14 ఎలక్షన్ అంటే 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు రుణమాఫీ అన్నాడు. ఎన్నికలు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్చిపోయాడు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. అది మోసమే, అది మర్చిపోయాడు. అది మోసం కాదయా. ఆయన కొడుక్కి ఉద్యోగం ఇచ్చాడు. ఆయన కొడుకు, అతను కూడా ఖాళీగా ఉన్నాడని కొడుక్కి మంత్రి పదవి ఇచ్చి 3 శాఖలు అంటగట్టాడు. నా కొడుక్కి ఉద్యోగం ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా ఇచ్చినట్టే అని. అర్థమైంది కదా? అంతా అర్థమే. ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 జీతం ఇస్తా అన్నాడు. నిరుద్యోగ వృత్తి. బాబు, ఒకసారి 2 మాటలు, తర్వాత మిగతా వాళ్ళందరూ వినాలా. ఏదో బాగుంటుంది ఒకసారి 2 సార్లు. ఉద్యోగం ఇవ్వకపోతే నెల ఇస్తానన్నాడు. అది ఇవ్వాల. ఇప్పుడేమంటున్నాడు తెలుసా? ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు 3,000 ఇస్తానంటున్నాడు. అప్పుడు 2,000 ఇవ్వలేదు, ఇప్పుడేమో 3,000 ఇస్తానంటున్నాడు. 19లో గారు మీకు మాటలు చెప్పాడు. ఒక పుస్తకం పెట్టాడు, 4 పేజీల పుస్తకం. ఇది చేస్తా, అది చేస్తా, ఇవన్నీ చెప్పాడు. ఆయన మాటలు నమ్మి మీరు ఓటేశారు, ముఖ్యమంత్రిని చేశారు. మాట తప్పల. చంద్రబాబు లాగా మాట తప్పల. ఆ 4 పేజీల్లో ఉన్న పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క పని, మీకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ ఈ 5 సంవత్సరాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. కరోనా వచ్చింది మధ్యలో, అయినా వెనకడిగేలా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పెద్ద పెద్ద అంకెలు చెప్పను కానీ చంద్రబాబు ఏమన్నాడు? ఇట్లా అమ్మఒడి ఇవన్నీ ఇచ్చుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోద్ది అన్నాడు. ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసిన దానికన్నా తక్కువే అప్పు చేశాడు. అయినా అప్పుల పాలవుద్ది అన్నాడు.
ఇప్పుడేమంటున్నాడు మైక్ తీసుకొని, అమ్మల్లారా, తల్లుల్లారా, అయ్యల్లారా, నాకు ఓటేయండి, నేను ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. వస్తుందిలే, ఇప్పుడుది కదా, ఈ సంవత్సరం కదా, ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు చెప్తా, అది కూడా కరెక్ట్గా, నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు. ఇప్పుడు ఆయన ఇవ్వాలా అంటే ఇదే, దీనిలాగే మన పెద్దోళ్ళకి, వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇంటికి పంపించిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 5 నెలలుగా కోర్టులో వేశాడు, ఎన్నికల సంఘం అంటారు కదా, ఎలక్షన్ కమిషన్, దానికి వేశాడు, లెటర్లు రాశాడు. ఆయన వాదన ఒకటే, తీసుకొని పోయి ఇంటికి పోయి పెన్షన్ డబ్బులు ఇస్తే వాళ్ళు పోలింగ్ బూత్ పోయి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు, అందుకని ఈ డబ్బులు ఇవ్వడానికి లేదు. 55 నెలలుగా ప్రతి నెల ఇంటికి వచ్చి ఇస్తా ఉన్నారు. ఈ వాలంటీర్ ప్రతి నెల ఇంటికి వచ్చి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఈ ఒక్క నెల ఆపేస్తే పెద్దలందరూ మనసు మారిపోద్దా? ఎంత గందరగోళం అయిందే. ఒకరోజేమో సచివాలయం బొమ్మన్నారు, ఈసారి ఏమో బ్యాంకు బొమ్మన్నారు. ఎంతమంది చనిపోయారు దీనివల్ల? అంటే కుళ్ళు బుద్ధి ఉన్న చంద్రబాబు నాయుడు మనసు ఒప్పదు. మంచి పని చేస్తా ఉంటే మనసు ఒప్పదు. నువ్వు చేయలేవు, ఎదుటోడు చేస్తున్నా ఒప్పుకోలేవు. ఇంకో విషయం తెలుసా, ఇప్పుడేమంటాడంటే ఆయన, తాతల్లారా, అవ్వల్లారా, మీరు నాకు ఓటేయండి, నేను రాగానే పెన్షన్ మీ ఇంటికి పంపిస్తానంటున్నాడు. ఏమన్నా అర్థం ఉందా? ఆపింది ఆయన ఈ 2 నెలలే, మళ్ళీ నాకు ఓటేస్తే నేను పంపిస్తాను. రాబోయేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, అవునా? ఆయన 55 నెలలుగా చేస్తున్న మంచి పని రేపు మళ్ళా అదే కొనసాగిస్తాడు. ఇంకా పెన్షన్ కూడా పెంచబోతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి నేను పెంచుతాను, అదే చంద్రబాబు నాయుడు పెంచుతానంటే ఎవరు నమ్మరు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్పింది మొదట్లో, రుణమాఫీ అన్నాడు, మర్చిపోయాడు. ఉద్యోగం అన్నాడు, ఇవ్వలేదు. దానికి 2000 నిరుద్యోగ భృతి అన్నాడు, నెల ఉద్యోగం ఇవ్వకపోతే అది లేదు. ఇప్పుడు 3 నెలలు అంటున్నాడు. 3 పిల్లలకి అమ్మఒడి ఇస్తానంటున్నాడు. నువ్వు ఒక్కడికి ఇస్తున్నావు, నేను 3 ఇస్తాను అంటున్నాడు. నమ్మచ్చా? మోసం. ఇది ఎన్నికలు అయిన తర్వాత మర్చిపోతాడు. మోడీకి తెలీదు, నరేంద్ర మోడీకి, కానీ ఆయన మనసులో కూడా ఇదే ఉండేది. ఆయన మనసులో ఇదే. ఎందుకంటే మొన్న మేము ముగ్గురం కలిసి మేము ఇచ్చే హామీలు ఇదిగో ఇది అని చూపించాడు. చంద్రబాబు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, మోడీ ఫోటో లేదు. మోడీ పెట్టొద్దు అన్నాడు, నా ఫోటో పెట్టొద్దు అన్నాడు. సరే సార్, ఇదిగో వైసీపీది ఫ్యాన్ గుర్తు, మీదేమో కమలం గుర్తు, అదన్నా పెట్టుకుంటాను అన్నాడు. అది పెట్టడానికి లేదు అన్నాడు. ఒక పెద్ద మనిషిని పంపించాడు మోడీ గారు, సిద్ధార్థనాథ్ సింగ్ అని ఉత్తరప్రదేశ్ నుంచి పంపించాడు. సరే సార్, ఫోటో తీసుకుందాము, ఇదిగో ముగ్గురం నిలబడి ఉన్నాము, ముగ్గురం కాగితం పట్టుకుందాము అన్నాడు. ఆ సిద్ధార్థనాథ్ సింగ్ బీజేపీ ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు. నేను దాన్ని తాకను అన్నాడు. అంటే ఏంటి? నిన్ను నమ్మవరా బాబు,
ఏదో జత కట్టాం కానీ నీ హామీలు నమ్మం, నీ మాట నమ్మం. అందుకనే మా బొమ్మ ఉండకూడదు. ఏదో ఉన్నావా అంతే. నువ్వు ఇచ్చే హామీలు ఏది అమలుపరచవు, ప్రజలను మోసం చేస్తావు. దీనిలో మాకు భాగస్వామ్యం వద్దు అని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పేశారు. అర్థమైందా? నువ్వు అన్న మాటే ఆయన తెలుగు రాదు, ఆయన తెలిసిన భాషలో అనుకో ఉంటాడు. అదే సరేనా? ఇప్పుడు మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఎందుకు ఓటేస్తున్నారు? అభిమానం. సో ఆయన బటన్ నొక్కుతున్నాడు, ఆంధ్ర రాష్ట్రం అందరికీ మేలు జరుగుతుంది. 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నాడు. పోతుంది కదా, కృష్ణపట్నం లాగా 4 పెద్దవి, 10 ఫిషింగ్ హార్బర్లు. అంటే పరిశ్రమలు చాలా వస్తున్నాయి. పిల్లలకి చదువు అనే ఆస్తి ఇస్తున్నాడు. పెద్దలకి ఆరోగ్యశ్రీ మీది 5 లక్షలు ఇచ్చి 25 లక్షల వరకు ఆయనే భరిస్తున్నాడు. 104తో మీ ఊర్లకే పంపిస్తున్నాడు. ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నిటికీ చేస్తూ ఉన్నాడు. మీరు ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తారు, ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారు కదా, మరి నేనేం చేయాలా? అన్నీ జగన్మోహన్ రెడ్డి గారే చేస్తుంటే ఎమ్మెల్యేగా గెలిచి నేనేం చేయాలా? కరెక్ట్. అది ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా బాధ్యత ఏంటి అంటే, నా నియోజకవర్గంలో ఎక్కడ ఏ అవసరం ఉంది మీరు చెప్పాల్సిన అవసరం లే. రోడ్డు లేదా, సైడ్ కాలువలు లేవా, కరెంటు దిగులు ఇళ్ల మీద ఏమైనా పోతున్నాయా, అసలు కరెంటు లేదా, నీళ్ల సమస్య ఉందా, ఓవర్ ట్యాంక్ లేదా, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత నాది. ఇల్లు పాత పడిపోయినాయి, కొత్త ఇంటి స్థలం ఇవ్వాలా. ప్రభుత్వంతో పోరాడి ఊరికే ఎట్లా ఉంటారు, ఏదో 5-10 రూపాయలు ఇస్తూ ఉంటారు, దాంతో అరాకొరా చేస్తాం. నేను 76,000 ఇల్లు తిరిగి ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షల నుండి 50 లక్షలు చేయించిన జగన్మోహన్ రెడ్డి గారితో. దాంతో 53 కోట్లు వచ్చింది మనకు. 3 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలో. సీసీ రోడ్లు, మన సైడ్ కాలువలకి దానిలో 48 కోట్ల వరకు ఖర్చు పెట్టాం. కానీ మన నియోజకవర్గం ఎంత పెద్దదంటే ఇంకా కావాలా, ఇంకా డబ్బులు తేవాలా. దాంతోనే ప్రభుత్వాలతో పోరాడాలా. పోరాడనక్కర్లా, అడిగితే గట్టిగా కూర్చుంటే ఆ నిధులు వస్తాయి. ఇవి ఊర్లో చేసే పనులు, లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కాలువలు కానీ, మన టౌన్ డెవలప్ చేయడానికి కానీ ఏ విధమైన సౌకర్యాలు కావాలో అవి కూడా గుర్తించి చేయాల్సిన బాధ్యత మీ ఎమ్మెల్యేగా నాది. అక్కడ ఇక్కడ నొక్కేస్తున్నారు. వాళ్ళు వింటే దుదుడు నవ్వుతుంది, నేను చెప్పేది కరెక్ట్గా ఉందని. మీరేమో అరుస్తూ ఉంటారు. ఏం పేరమ్మా? భుజమ్మా, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది, నేను చెప్పేది నువ్వు వినలా. మీకు నీళ్ళైనా, రోడ్లైనా, సైడ్ కాలువైనా చేయాల్సిన బాధ్యత నాది. మీ ఎమ్మెల్యే అయిన తర్వాత చేయాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు నేను చేయలేను కదా, ఈరోజు నేను చేయలేను కదా, దానికి మీరు నన్ను ఎమ్మెల్యేగా చేయాలా. ఇప్పుడు పచ్చబండిలో ఒక ఆయన వస్తాడు, ఇదిగో ఈ రోడ్డు వేసింది నేనేనా అంటాడు, ఆ లైట్ పెట్టింది నేనేనా అంటాడు, రేపు మీకేం కావాలో ఎన్ని చేస్తాను అంటాడు. నేను చెప్పేది అదే అమ్మా, 1 సంవత్సరం కాలంలో మీ ఎమ్మెల్యేగా కాకుండానే 53 కోట్లు తెచ్చి పనులు చేశాను. అది గుర్తించాలి మీరు. అన్ని మాటలే చెప్పేవాళ్ళు వస్తారు, ఎవడు నిజం చెప్తున్నాడు, దానిలో ఎవడు అబద్ధం చెప్తున్నాడు అనేది మీరు చూసుకోవాలా.
మాటలు అందరి మాటలే, నిజం ఎవరు అబద్ధం ఎవరు అర్థమైందా? మీకు మాట ఇస్తుందా? ఈ హామీలు నేను నెరవేరుస్తుందా? 19 ఎలక్షన్లో జగన్మోహన్ నమ్మారా మీరు? అప్పుడు మాట చెప్తేనే కదా నమ్మింది, నమ్మి ముఖ్యమంత్రిని చేస్తేనే కదా పనిచేసింది. అదేవిధంగా ఆ జగన్మోహన్ రెడ్డి నన్ను పంపించాడు మీ దగ్గరికి పని చేయమని. పని చేస్తానని నేను మాట ఇస్తుందా? నాకు అవకాశం ఇవ్వండి, నా చెప్పడం నా గురించి చెప్తుండా. అవకాశం ఇవ్వండి, మన ఊరిని అభివృద్ధి చేస్తా, అవసరమైన నిధులు తీసుకువస్తా, పనులు చేసి పెడతా, మంచివాడిగా పేరు తెచ్చుకుంటా, మీ మనసులో చోటు సంపాదించుకుంటా. 13వ తారీఖున అంటే పై సోమవారం, కరెక్ట్గా వారం రోజులు ఉంది. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి, 1 ఎంపీ గురుమూర్తి గారిని, 2 నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పేలా అరనేడు రేపు ఎప్పుడు పక్కన రామ్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేగా నిలబడాలని గెలిచినా మా పాత్ర డిస్టర్బెన్స్ అసలే తుఫాన్ చిరుగారు కూడా అందరూ వైసీపీలోనే సరేనా?
అందరికీ నమస్కారం. బాగున్నారా? అదే జగనన్నకి మీటింగ్ కోసం అని వస్తే ఎండ కూడా వెళ్ళిపోయింది, చల్లబడిపోయింది. ఇంకొంచెంసేపు ఉంటే చినుకులు కూడా పడతాయి. జగనన్న మనసులాగే కొట్టాల్సిందేనా? జగనన్నకి ఓటు వేశారు, గుర్తుందా? ఎందుకని ఓటు వేశారు? అప్పటికి ఇంకా మంచిదనం చూడలా. ఆయన మాటలు విన్నారు. నన్ను ఎన్నుకుంటే, మన ప్రభుత్వం వస్తే నీ కష్టాలు చూశాను. పాదయాత్రలో 3648 కిలోమీటర్లు నడిచి ఆంధ్ర రాష్ట్రం మొత్తం వివిధ రంగాల్లో, వివిధ వర్గాల్లో, వివిధ జిల్లాల్లో పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, రైతులకు కానీ ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారు రాష్ట్ర ప్రజలను చూసి వాటికి పరిష్కారం ఇది అని మీకు మాట ఇవ్వటం జరిగింది. మీరు నమ్మారు అందరూ. ఈయన నమ్మటం కన్నా చంద్రబాబు చెప్పిన మాయ మాటలు ఇక నమ్మమని కూడా, అది కూడా కరెక్టేనా? అది వరకు చంద్రబాబు నాయుడు మాటలు చెప్తా ఉన్నాడు, మాయ మాటలు చెప్పింది తీరు అని నిర్ధారణకు వచ్చి
ఈసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం నడిచాడు, విషయం తెలుసుకున్నాడు అని అంటున్నాడు. ఓటేద్దామని ఇచ్చాపురంలో అనుకున్నారు, ఇడుగులపాయలో అనుకున్నారు. అందుకనే 175 సీట్లకి 151 సీట్లు ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఏం పని చేయాలి అప్పటికి, ఊరికే మాటలు చెప్పారు. కానీ ఆయన చూసింది, ఆయన చెప్పిన మాటలో నిజాయితీని చూశారు. మీరు నిజాయితీని చూసి ఓటేశారు. మీరు ఆ రోజే నిజాయితీని చూశారు కాబట్టి 5 సంవత్సరాలు మీకు ఇచ్చిన హామీలు మాట మీద నిలబడ్డాడు, ప్రతి హామీ నెరవేర్చాడు. అవునా కదా? మంచి పని చేస్తున్నాను, నా ప్రజల కోసం ఎంత కష్టమైనా నేను భరిస్తాను, ఎంత దూరమైనా వాళ్ళ కోసం నేను మాట పడతాను అని మీకోసం నిలబడ్డాడు. చెప్పిన మాటలు కాదు, తీసుకుని వచ్చాడు. సచివాలయం వాలంటీర్లు మీ ఇంటికి పంపించాడు. మరి ఊరికే మాటలు చెప్పినప్పుడే మాటలు నమ్మి 151 సీట్లు ఇస్తే 5 సంవత్సరాలు చెప్పిన మాట నిలబెట్టుకొని మీ తరఫున నిలబడిన ఆయనకి ఇప్పుడు ఎన్ని ఇవ్వాలా? ఎన్ని సీట్లు ఇవ్వాలా? 175 ఉండేదే అన్ని. 175కి మీకు ఓటు ఉండదు, మీకు ఓటు ఉండేది ఇక్కడ. మరి పోయినసారికి ఇప్పటికి తేడా ఏందిరా అంటే మెజారిటీలో చూపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, మమ్మల్ని అందరినీ బాగా చూస్తున్నాడు. మేము తిరిగి ఆయనకి ఎక్కువ ఓట్లు వేస్తాము అని ఈరోజు సోమవారం, వారం రోజులు పై సోమవారం ఎన్నికలు. ప్రతి ఒక్కరూ, మీరే కాదు పక్కన వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి 2 ఓట్లు వేయాలి. ఒకటి ఎంపీ గురుమూర్తి గారికి, రెండోది మీకు సేవ చేయమని పంపించిన ఎమ్మెల్యేగా మీ అభ్యర్థిగా వచ్చిన నాకు. వేస్తారా? బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందరికీ అందించాడు. అభివృద్ధి విత్తనాలు నాటాడు, అభివృద్ధి విత్తనాలు నాటాడు. ఈ 5 సంవత్సరాల్లో ఆ ఫలాలు అనుభవించబోతున్నాం. కానీ ఊరికి ఒక మంచి రోడ్డు కావాలా అన్నాడు. ఆయనకు ఒక్కడికే కాదు, బాగా లేని దగ్గర రోడ్లైనా రైలు కాలువైనా ఒక ఎమ్మెల్యేగా చేయాల్సిన బాధ్యత నాది. అది నేను వచ్చింది. మీకు మేలు చేస్తాను, మీకు అండగా ఉంటాను, మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటాను. పెద్దలు నా దృష్టికి కొన్ని విషయాలు తెలియజేశారు. మీ పెద్దలు ఈ ఊరికి ఏం అవసరం, ఏది పెండింగ్లో ఉంది, ఏది ఇది వరకు జరగలేదు అని. అవసరమైన అన్ని దానికి తగిన నిధులు తీసుకుని వచ్చి ఎమ్మెల్యేగా మీకు గుర్తుండిపోయారు. ఇదివరకు ఎమ్మెల్యేలు వచ్చారు, ఉన్నారు, కొందరు 1-2 సార్లు గెలిచారు. ఏం చేశారా నువ్వు అంటే చూపించడానికి ఏం లేదు. ఏం గుర్తుపెట్టుకుంటారు? 20 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకోరు. మీ మనసులో చోటు సంపాదిస్తా,
గుర్తుంచుకునేలా చేస్తానని మాటిస్తూ మంచి పనులు చేస్తాను, మీరే మెచ్చుకుంటారు. మీ ఎమ్మెల్యేగా మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నమస్కారం. Jai!
కాదు చేయండి. థ్యాంక్ యూ సార్. జోరే గారు మా అత్యధిక మెజారిటీతో గెలిచారని ఈరోజు ఈరోజు మీరు చూస్తున్నారు మీ ముందుకు వచ్చిన మన రామ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు వాళ్ళ తల్లి గారు రాజలక్ష్మమ్మ గారు కుమారుడు గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు ఇట్లా చెప్పుకుంటూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పిల్లలకి ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి మీ ముందుకి ఏ పేద మారినతో గెలిపించాలని ఆయన చాలా మంచి వ్యక్తి. గతంలో చేసిపోయారు. వాళ్ళందరూ కూడా ఎలా ఇబ్బంది పెట్టారో మీకు అందరూ తెలుసు. జయ అంటాడు, పేరు రావటందా. నేరుమల్లి జనార్దన్ కొడుకు జయ అన్నాడు, నేరుమల్లి జనార్దన్ కొడుకు జయ అన్నాడు. నాయన పేరుతో ఆగిపోయాడు. రామన్న అంటే చాలు వచ్చింది మీకు సేవ చేయడానికి. అలాగే మీ మనసులో కొంత చోటు సంపాదించుకొని మంచి పనులు చేసి 5 సంవత్సరాలు మీ సేవ చేయడానికి జగనన్న నన్ను మీ దగ్గరికి పంపించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మంచి పనులు మంజులమ్మ ఇప్పుడు దాకా ఏకరవ పెట్టింది.